నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుమ్మెర బాధితుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో చోటు చేసుకున్న ఘర్షణ విషాదాంతమైంది. చాకలి చంద్రకళ ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఘటన ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతుంది. ఆరోపణల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్, అగ్రకుల నిర్వాహకులు చంద్రకళ కుటుంబాన్ని దారుణంగా కొట్టారు. ఈ దాడిలో కాలితో తనడంతో కేవలం 2 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద విషాదం జరిగినప్పటికీ ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితులు అధికార పార్టీకి చెందిన అగ్రకుల నాయకులని చెప్పి కంప్లైంట్ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిన్నారి మృతదేహంతోనే ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసనకు దిగారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై ఆందోళనతో వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిన్నారి మృతదేహం పక్కనే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రుల దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బాధిత కుటుంబం మాత్రం న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేస్తుంది. నాగర్ కర్నూల్లో ఈ ఘటన రాజకీయంగానూ, సామాజికంగానూ చర్చనీయాంశంగా మారింది.